వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మనకి పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో ఒక విలేజ్ లోకి వచ్చేదేనండి. అంటే వెల్లేరుపాడు ఒక మండలం ఉంది. మనకు పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ 7 మండలాలు మునిగిపోతాయండి. ఆ 7 మండలాల్లో ఒక మండలం వెల్లేరుపాడు అని ఉంది. మేమైతే ఆ లొకేషన్కి అయితే వచ్చానండి. బైక్ మీద వచ్చాను. నాకు ఇక్కడ చిన్న పని ఉండి దానికోసం వచ్చానండి. మనకైతే ఒక లాగ్ తెద్దాం అని చెప్పేసి లొకేషన్ బాగుందని చెప్పేసి కెమెరా ఆన్ చేశాను. వెనకాల అయితే ఎన్టీఆర్ మినీ స్టేడియం అంటండి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్. ఈ చివరి నుంచి మా ఊరు వరకు కూడా ఒక 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు వస్తుంది. నాకు అంతకు తెలియదు. ఇక్కడ నుంచి కూడా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తా. మనకైతే ఈ రోజు మొత్తం బైక్ మీద అండి. వెహికల్ అయితే ఏం లేదు. అంటే మన వ్యాన్ అయితే వేసుకురాలేదు, బైక్ మీద వచ్చాం. ఈ లొకేషన్ అయితే చూడండి మనకి చుట్టుపక్కల ఏ టైప్ లో ఉందో. ఇది మొత్తం ముప్పు ప్రాంతం అండి. మనకి పోలవరం వస్తే మనమైతే 2026 కల్లా మనం ఈ లొకేషన్ చూడలేమండి. వాస్తవానికి ఇది మొత్తం పోద్ది. ఇదంతా ముప్పు ప్రాంతంలో ఉంది ఈ లొకేషన్ వచ్చేసి. ఇక్కడ ఈ స్కూల్లో అయితే నేను చదువుకోలేదు చిన్నప్పుడు. ఇంకో స్కూల్ ఉంది దగ్గరలోనే. నేను ఒక 10 ఇయర్స్ వరకు కూడా ఇక్కడే ఉన్నాను. అంటే చిన్నప్పుడు 10 ఇయర్స్ ఉన్నా, తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఇక్కడైతే లేదండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. అందుకనే ఈ ఊరైతే ఒకసారి వచ్చి చూసిపోదామని. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్టీఆర్ మినీ స్టేడియం. ఇదైతే చాలా బాగుంది కదండి. ప్లేస్ అయితే అసలు ప్లే గ్రౌండ్గా ఉంటుంది. మనకైతే గోదావరిలో వచ్చినప్పుడు ఇది మొత్తం మునిగిపోద్దండి. లాస్ట్ టైం గోదావరిలో వచ్చినప్పుడు అయితే ఈ లొకేషన్కి వచ్చాం మనం. ఇది మొత్తం వాటర్ పట్టేసి ఇక్కడ వరకు కూడా ఉంది. గ్రౌండ్ అయితే బాగుంది కానీ ఆడుకునే అంత సీన్ లేదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే అసలు ఏమో ఆడుకునేదండి. ఎన్టీఆర్ మినీ స్టేడియం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ లొకేషన్ లో ప్రతి శుక్రవారం వచ్చేసి సంత అనేది జరిగింది. హైలైట్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజెస్ మొత్తం కూడా ఇది ఒకటే పెద్ద సిటీ టైప్ లో. ఇంకా వీళ్ళకి ఇది ఇక్కడే సిటీ అనుకోండి. ఎక్కడ మీరు మాట్లాడేది కూడా. ఇక్కడ వచ్చండి గవర్నమెంట్ కాలేజ్. ఇది జూనియర్ కాలేజ్. మనకి గోదావరిలో వచ్చినప్పుడు మొత్తం వాళ్ళందరూ వచ్చి ఇక్కడే స్టే చేస్తారండి. ఆ విలేజ్ కూడా ఇంకా ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతారు. అందుకనే ఇది ముప్పు ప్రాంతం కిందకి పరిగణించారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే దీన్ని ఈ విలేజ్ మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేసారండి. పొలాలకి, ఇంటికి, అన్నిటికీ. ఇక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేపిస్తారు. మనం 2026 కల్లా ఇక్కడ చూడటానికి కూడా ఏమి ఉండదు. ఈ రూట్ లోనే మనం పాపికొండలు కూడా వెళ్ళొచ్చండి. పాపికొండలో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇంకొక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అండి. బండ్లు మట్టుకు మామూలు లేవు. మొత్తం సీజ్ అయిన వెహికల్స్ అనుకుంటా. ఇది వచ్చేసి ఇది వరకు హాస్టల్ అండి. ఇప్పుడైతే దీన్ని హాస్పిటల్ చేశారంట. ఇంతకుముందు నా చిన్నతనంలో నేను కూడా ఈ హాస్టల్కి వెళ్ళానండి. ఒక 1 మంత్ ఏమో వెళ్ళాను, తర్వాత మానేసా. ఇదైతే మొత్తం ఆంధ్ర అండి. మనకు పోలవరం నియోజకవర్గంలోకి వస్తుంది ఇదంతా కూడా. ఇక్కడ సబ్ స్టేషన్ కూడా చూడండి. మనకి వీళ్ళకి అన్ని అవైలబుల్లోనే ఉంటాయి. మొత్తం దగ్గరే ఉంటుంది. అందుకే ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంటుందండి. 1 to 10th వరకు ఉంది ఇక్కడ. అని మన హాస్టల్ వచ్చేసి ఇదే అండి. శివకాశపురం లొకేషన్. ఇది గర్ల్స్ హాస్టల్. గిరిజన ప్రభుత్వం ఉన్నత ఆశ్రమ పాఠశాల. ఇది చెప్పి ఆ పేరు కూడా చదవాలి. పెద్ద కొంత చెట్లు అడ్డు వచ్చింది. అసలు వెల్లేరుపాడు డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందండి. అది ఆగిపోయి అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఇక్కడ మనకి భూదేవిపేట అని ఉంటుంది. ఇది డెవలప్ అయిపోయింది ఫుల్గా. నాకు చిన్నప్పుడు అయితే అసలు వెల్లేరుపాడులోనే అక్కడే మండలం కదండి. అక్కడ బాగుండేది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. మొత్తం వాళ్ళకి మొత్తం ప్యాకేజ్ ఇచ్చేసారు కదా. ఇక్కడ నుంచి ఇటు డెవలప్ అయింది చూడండి. పెద్ద పెద్ద ఇల్లు. నా చిన్నతనంలో అసలు ఇదంతా ఫారెస్ట్. ఇదంతా కూడా పోలవరం ముప్పు ప్రాంతాలండి. మనకి ఇంకొక 1 year 2 years అందరిని పంపించేస్తారు, ఖాళీ చేసేస్తారు. ఏదన్నా ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారండి. గోదావరిలో వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనకి సీఎం ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించి వీళ్ళకి అమౌంట్ వేయడం వీళ్ళకి పెద్ద రిస్క్ అయిపోతుంది. అందుకనే వీళ్ళందరినీ కూడా కొనేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ల్యాండ్లు, వీళ్ళ పొలాలు, ఇల్లు మొత్తం కూడా. చూడండి వీళ్ళైతే పనికెళ్ళి వస్తున్నట్టున్నారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి జంక్షన్ వచ్చేసింది. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే కుకునూరు, భద్రాచలం వెళ్ళిపోవచ్చు అండి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం వినాయకపురం, అశ్వరావుపేట ఈ రూట్ లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా షార్ట్ కట్టే, 1 way ఇదంతా కూడా. చర్చి ప్రతి ఊళ్ళో బలి లేకున్నా కానీ గుళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇక్కడ నుంచి అయితే రోడ్డు కొంచెం బాగుందండి. మనకి ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా. 5 ఉంటుందా వరకు?
5 కిలోమీటర్ల వరకు కూడా బాగోదు ఈ టైప్లోనే, అంటే పగిలిపోయి ఉంటుంది. కొంచెం వన్ వేనే కదా, కొంచెం చూసుకొని వెళ్ళాలండి. అవతల నుంచి కూడా వెహికల్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ మధ్యలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మేము వచ్చేటప్పుడు అయితే రోడ్డు తప్పారు. ఇక్కడ నుంచి అయితే కొంచెం పోసారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండిగా, బాగుందిగా పోసారు ఇది. ఇక్కడ నుంచి పర్లేదండి, పోసినట్టే ఉంది. అయినా గుంటలే ఉన్నాయిగా, పోసారులే కానీ ఏదో పోసారు పేరుకి. దీన్ని చూసి మేము ఫస్ట్ నేనే చాక, ఇది గ్రామ సచివాలయం అంట. ఎంత పెద్దగా ఉందో, 5 స్టార్ రేంజ్లో ఉంది ఇదైతే. అట్లా ఉంటుంది మరి ఆంధ్ర అంటే. ఏమన్నా కట్టారా ఇక్కడ ఇల్లుకి? సరే అండి, చూడండి ఏ టైప్లో ఉందో ఇల్లు. గడ్డిల్లు అంటే తడికలు కూడా లేవు, కానీ సచివాలయం అయితే మామూలుగా లేదు. ఇక్కడ వరకేనా ఆంధ్ర? ఇక్కడ వరకు ఆంధ్ర అండి కరెక్ట్గా ఈ ఊరు. ఇక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ మొదలైంది. ఇది ఆంధ్ర లాస్ట్ బార్డర్ ఇది. చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి ఇంకా తెలంగాణ స్టార్ట్ అయిపోద్ది మనకి. బ్యాక్ సైడ్ మనం చూసిన మొత్తం కూడా ఆంధ్రానే అండి. ఎదురుందా ఇక్కడ చిన్న చెక్ పోస్టులు కూడా ఉంటాయండి. ఆంధ్ర చెక్ పోస్ట్ ఇది. ఆ డబ్బానే ఏదో కాదు, ఆ డబ్బా ఆంధ్ర చెక్ పోస్ట్. అది కొంచెం ముందుకు పోతే తెలంగాణ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆంధ్ర కాడ అయితే ఎవరు లేరు. ఇక్కడ చూడండి రోడ్ అయితే మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పా కదా. ఇదైతే తెలంగాణ రోడ్డు. తెలంగాణ కాదు ఇది తెలంగాణ రోడ్డు అండి. అందుకే వాళ్ళు ఇంత నీట్గా చేసుకుంటున్నారు. అంటే ఆంధ్రాది ఆల్రెడీ బాగానే ఉంది, చేసేది ఏం లేదు. ఎదురు కూడా చెక్ పోస్ట్ కనపడుతుంది, కానీ అదైతే తెలంగాణ చెక్ పోస్ట్. అక్కడ పోలీసులు బయటే ఉన్నారుగా. ఇది బయటికి మైకు చూడండి, అది కనపడేది అంతర రాష్ట్ర సరిహద్దు. ఇది వచ్చేసి మనకి బార్డరు, తెలంగాణ బార్డర్. అవును, మనం స్పోర్ట్స్ బండ్లు BMW బండ్లు కొనుక్కొని బ్లాక్స్ చేయలేమండి. ప్లాటినం బండి కొనుక్కొని సరిపోద్ది. 80 వస్తుంది. ఇక్కడ చూడండి అయితే ఎండిపోయింది. అది తెగులు అయ్యింది మరతో. కొన్ని చోట్ల ఎండిపోయింది చూడు, కొన్ని చోట్ల పచ్చగా ఉంది. ఇక్కడైతే పత్తి వేసారు, ఇప్పుడే పోతుంది. ఈసారి పెసర అలాంటిది ఏమైనా ఉంటే ఆఫ్ చేయకపోద్దాం. పెసర మినుము కానీ కంది కానీ ఉంటే. రోడ్ అయితే చాలా బాగుంది. ఈ ముక్కలోనే అడ్డుతోట వేసారండి. సందులోనే చూడండి ఏ టైప్ లో ఉందో. వెనక బైక్ అది వస్తుంది సైడ్. అడ్డుతో చూడండి మనకి. మాకు 4 రోజులు పోతే అట్టుకెళ్ళకైతే పొద్దుగా ఉండదులేండి. బస్సు షెల్టర్ పాడైపోయింది. ఎప్పుడు కట్టారో దాన్ని. ఊర్లో కానీ బస్సు షెల్టర్ ఉంది అక్కడ. ఊరు చూస్తేనే ఎదరుంది. ఏంటి ఇక్కడ అంత పెద్ద ఊరా ఇది? వాటర్ ట్యాంకులు చూడండి ఎన్ని ఉన్నాయో. 3 వాటర్. మా పెద్ద అంత పెద్ద ఊరు మాకు కూడా లేవు. 3 వాటర్ ట్యాంకులు ఎన్ని లీటర్లు కెపాసిటీ? కానీ చాలా పెద్దగా చూసారు కదండి వాటర్ ట్యాంకులు. అమ్మో, రోడ్డు కూడా బాగానే ఉందిలేండి, వేసారు రీసెంట్గా. ఇక్కడ మెకానిక్ సెట్ ఉన్నట్టుంది. పంచర్ వర్క్ జరుగుతుంది అక్కడ. చూడండి మాకైతే బ్రేక్ బైనర్లు చూడండి రాకపోయింది బాగా. డ్రమ్ము పట్టేసినట్టుంది. ఇదైతే చాలా హీట్ అయింది. ఇక్కడైతే ఆగినాం ఇక మేము. ఈ బండి మీద మేము వచ్చింది. ఇక్కడ చూడండి కూలోళ్ళు ఎలా వెళ్తున్నారు వర్క్కి. అయితే ఆటోల మీద ఇటు సైడ్ అలానే ఉంటుందండి, ఫుల్గా ఎక్కి వెళ్తారు. పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే ఉంటుంది మన వాళ్ళకి. అది ఎంత ఉంటుందండి యాక్సిల్ ఆటో, దాని మీద ఎంతమందిని ఎక్కించారు. ట్రబుల్ ఇచ్చింది. ఈ షాప్లోకి అయితే వెళ్ళేసి వాటర్ తాగెళ్దాం. ఇక్కడ ఒక రేంజ్ అడిగినాం, దాన్ని ఆల్టరేషన్ చేద్దామని చెప్పేసి. వీళ్ళైతే రేంజ్ లేదని చెప్పారు. ఒకసారి అనుకున్నారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నీట్గా ఉందో కదా, మొక్కలతో వేసి అసలు అయితే హైలైట్ ఉంది. నేను లాస్ట్ టైం లోనకి వెళ్ళి కూడా చూశాను. ఇప్పుడైతే మనకి వెళ్ళేంత టైం లేదు. బాగుంటుంది హాస్పిటల్ అయితే. ఇక్కడైతే స్టార్ట్ చేశారండి పంట పొలం వేయడానికి. ఇప్పుడే దున్నారు. మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా కాదు, ఎవరిదో ఉంటుంది. జామాలు అయితే వేసారు. ఈ రోడ్డు పక్కన గడ్డి పెరగడం వల్ల అలా కాబడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా కూడా టైం అయింది, కూలోళ్ళ టైం. ఆటోలు చూడండి వస్తూనే ఉంటాయి. పామాయిల్ తోట
తెలుసు కదా పామ్ ఆయిల్ తయారు చేసేది. ఇందులో సీడ్స్ తయారైతే ఆ సీడ్స్తో అయితే తయారు చేస్తారు. అది మొత్తం తోట అంతా అదే. ఇక్కడైతే ఇప్పుడే వేసారండి. 4 years వరకు కూడా ఆ మొక్కలు వేసి ఆ మొక్కలు పంట వేసుకోవచ్చు. అదైతే పామాయిల్ తోట అండి. ఇది కూడా పామాయిల్ చెట్లు వేసారు. కొబ్బరి చెట్లు టైప్ ఉంటాయి అవి కూడా సేమ్ టు సేమ్. ఫుల్ ఇన్కమ్ అండి ఆ పామాయిల్ తోట వేసుకున్న వాళ్ళు. ఓన్ ల్యాండ్ ఉండి మా లొకేషన్లోకి వచ్చేసామండి. అందుకే మన వెహికల్ అయితే ఇప్పుడు మన వెహికల్కి అయితే గ్రీజింగ్ చేయాలండి. గ్రీజ్ కొట్టాలి. కిరాయికి అయితే వెళ్ళాలి కాబట్టి గ్రీజ్ కొట్టాలండి. ఇప్పుడు వెళ్ళాలి. మనకి ఆకువీడు అనే ఊరికి కిరాయి వచ్చిందండి. నేనే గ్రీజ్ చేయాలి. గ్రీజింగ్ చేసి వెహికల్ అయితే పంపిస్తా. టైం కూడా లేదండి. ఒక 1/2 hourలో వాళ్ళు అయితే వచ్చేయమన్నారులే. కానీ నేను పని మీద బయటకు వెళ్ళాం కదండి. అది ఆ వెహికల్ మీద వెళ్ళాం. దీన్ని అయితే ఇంట్లో పెట్టి